గ్రామీణ ప్రాంతాలలో విద్యుత్ సమస్యలను పరిష్కరించండి. మండల సమావేశంలో సర్పంచుల విజ్ఞప్తి. పొంగనూరు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో సాధారణ మండల సమావేశంలో ఎంపీపీ అక్కిసాని భాస్కర్ రెడ్డి ఎంపీడీఓల ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో పంచాయతీలోని సర్పంచులు గ్రామీణ ప్రాంతాలలో విద్యుత్ సమస్య అధికంగా ఉందని వెంటనే పరిష్కరించాలని అధికారులను కోరారు. ఈ సమావేశంలో పంచాయతీ సర్పంచులు మరియు ఎంపీటీసీలు వివిధ శాఖల అధికారులకు తమ తమ పంచాయతీలోని సమస్యలు తెలియజేశారు. సమావేశంలో వివిధ శాఖల అధికారులు, పంచాయతీ సర్పంచులు పాల్గొన్నారు. ఆయన ఇన్ఛార్జ్ కాబట్టి ఆయన పెద్దగా పట్టించుకోవడం లేదు. సెక్రటరీ కూడా ఆయన పెద్దగా ఎవరు పట్టించుకోడు. ఆయన మాట్లాడితే ఏదో మాట్లాడతారు. మాకు పర్మనెంట్ గా అగ్రికల్చర్ ఆఫీసర్ మాకు మాట్లాడి చెనికాయలకి 200 ఓట్లు తెప్పిస్తే నేను వచ్చి పంపిణీ చేస్తాను. లేకపోతే ఎక్కువ 350 ఓట్లు వస్తా ఉంటాయి. ఇప్పుడు కానీ 150 ఓట్లు ఇస్తే 200 ఓట్లు తగ్గించేస్తా. కనీసం 300 ఇస్తే 50 ఓట్లు పోయి రేషన్ షాపుల వద్దనే సరుకుల పంపిణీ అనేది మొదలైంది. 58 మండలంలో రూరల్ అర్బన్ కలిపి 58 షాపులు గాను 30,463 కార్మికులు ఉన్నాయి. వాటిలో 65 సంవత్సరాలు పైబడి వయసు 60 సంవత్సరాలు పైబడి వికలాంగులు కలిగిన కార్డుదారులు 2,710 కార్డులు ఈ మండలంలో ఉన్నాయి. ఈ రోజు వరకు 30,463 కార్డులకు గాను 10,755 కార్డులకు సరుకుల డిస్ట్రిబ్యూషన్ జరిగింది. 35.31%. అదేవిధంగా పోయిన నెలలో రేషన్ కార్డు నుంచి మెంబర్లు చనిపోయిన వాళ్ళు కావచ్చు, లేదంటే పెళ్ళి వేరే ఊళ్ళకి వెళ్ళిన వాళ్ళు కావచ్చు, లేదా కొత్తగా పెళ్ళి ఈ మండలానికి వచ్చిన వాళ్ళు పుట్టిన పిల్లలు వీళ్ళని అడిషన్ చేసుకోవడం, డెసిషన్ చేసుకోవడం, అదేవిధంగా కార్డు లేని వాళ్ళు కొత్త కార్డులు తీసుకోవడం, కార్డు అడ్రస్ మార్చుకునే వాళ్ళు అడ్రస్ మార్చుకోవడం, కార్డుకు ఆధార్ సీలింగ్ చేసుకోవడం, ఒకవేళ ఇక్కడ నుంచి వేరే రాష్ట్రానికి వెళ్ళిపోయినప్పుడు వాళ్ళు అక్కడ కార్డు తీసుకోవాలంటే ఇప్పుడున్న కార్డుని సరెండర్ చేయడం, ఈ విధమైన 7 సర్వీసులను కూడా సచివాలయంలో ప్రవేశపెట్టడం జరిగింది. ఇది కూడా కార్డుదారు సద్వినియోగం చేసుకోవచ్చును. ఇకపోతే రీసర్వేకి సంబంధించి మొట్టమొదట మంగళం గ్రామం కంప్లీట్ అయింది. మొదటి విడతగా ఏటవాకిలి జరుగుతూ ఉంది. రెండో విడత పండ్లపల్లి కూడా జరుగుతూ ఉంది. ఇది అయిపోయిన తర్వాత మాగాండ్లపల్లి ఈ నెలాఖరులో లేదంటే నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్లో జరుగుతుంది. దీని మీద మీరు ఏమైనా డౌట్స్ ఉంటే తెలియజేసుకుంటున్నాం. ఏదైనా సమస్యలు ఉంటే డైరెక్ట్ గా మాకు ఎవరికైనా కాల్ చేసినా కానీ మేము వెంటనే స్పందించి చేస్తామని తెలియజేసుకుంటాం. ఇంకోటి దానిపై అధికారులందరూ కూడా సర్వోపాలను కూడా తెలియజేసుకుంటున్నాను. అంతేకాకుండా ఇది వరకు కూడా ఈ మండలంలో జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు అన్నీ కూడా సవ్యంగా కూడా శ్రమించి చేసుకోవడం జరిగింది. ఈరోజు చూస్తే మండలంలో చూస్తే మన మండల పరిషత్ నిధుల నుంచి కావచ్చు, 15th ఫైనాన్స్ కమిషన్ ద్వారా వచ్చినటువంటి నిధుల ద్వారా కావచ్చు, మండల జనరల్ ఫండ్స్ ద్వారా కావచ్చు, అన్నింటిలోనాక ఈ మండలంలో అభివృద్ధి కార్యక్రమాలకు కానీ డ్రింకింగ్ వాటర్స్కి అధిక ప్రాధాన్యత ఇచ్చి అవన్నీ కూడా ఖర్చు పెట్టడం జరిగింది. అంతేకాకుండా ఈరోజు ఈ మండలంలో దాదాపుగా 25 బోర్లు కావచ్చు, కొత్తగా మనకి పంప్ సెట్లు కూడా 20 పంప్ సెట్లు కూడా బిగించడం జరిగింది. దాదాపు వీటికి గాను 1,10,00,000 రూపాయలు ఈ పొంగునూరు మండల పరిషత్కు వచ్చినటువంటి 15వ ఆర్థిక సంవత్సరం నిధులు కావచ్చు, జనరల్ ఫండ్స్ అన్ని కూడా ఖర్చు చేయడం జరిగింది. అంతేకాకుండా ఇంకా కూడా ఎక్కడైనా కూడా అత్యధిక శాతం ఏమైనా మనకి అత్యవసరమైనటువంటి త్రాగునీటి సమస్య కావచ్చు, ఏవైనా చిన్న చిన్న అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, అవి ఏమున్నా కూడా గౌరవ
ఎంపీటీసీ సభ్యులు కావచ్చు, సర్పంచులు కావచ్చు మా దృష్టికి తీసుకొస్తే ఈ మండలంలో అన్నీ కూడా పరిష్కరించడానికి ముందుంటామని కూడా తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ఇంకా ఏవైనా అభివృద్ధి కార్యక్రమాలు చేయాల్సిందా కూడా గౌరవ ఎంపీ గారు కూడా నిన్ననే చెప్పడం జరిగింది. ఎంపీ నిధుల ద్వారా కూడా అభివృద్ధి కార్యక్రమాలు మీరు ఏవైనా రిక్వైర్మెంట్ ఇస్తే నేను ఎంపీ ద్వారా నిధులు కూడా మంజూరు చేసేదానికి సిద్ధంగా ఉన్నానని చెప్పి కూడా ఎంపీ గారు చెప్పడం జరిగింది. అలాగే అలాంటి కార్యక్రమాలు ఏవైనా ఉన్నా కూడా మీరు త్వరితగతిన అధికారుల దృష్టికి తీసుకొచ్చి ఆ ప్రపోజల్స్ అన్ని కూడా మీరు కానీ ఇస్తే అవన్నీ కూడా గౌరవ పార్లమెంట్ సభ్యులకి పంపించి మేము త్వరితగతిన మంజూరు అయ్యే విధంగా కూడా చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా తెలియజేస్తున్నాను. ఏదేమైనా ఈ మండలంలో అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసేదానికి అధికారులంతా కూడా పారదర్శకంగా పనిచేయండి. ఏవైనా అభివృద్ధి కార్యక్రమాలు జరిగినా, సంక్షేమ కార్యక్రమాలు వచ్చినా కూడా ప్రజాప్రతినిధుల ద్వారానే మీరు వారికి తెలియజేసి ఆ కార్యక్రమాలన్నీ జరపవలసిందిగా తెలియజేస్తున్నాను. ఇంకా ఏమైనా కూడా చిన్న చిన్న కార్యక్రమాలన్నీ కూడా చిన్న లోటుపాటు కూడా ఈ సభ దృష్టికి కూడా తీసుకొచ్చినారు. అవన్నింటినీ కూడా త్వరితగతిన పరిష్కరించాలని చెప్పి కూడా అధికారులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. ముఖ్యంగా కరెంట్ విద్యుత్ శాఖ తరఫున గత 2 మీటింగ్ల నుంచి కూడా సమస్యలు తెలియజేస్తున్నారు. దయచేసి అక్కడ ఏవైతే ఈ రోజు మా సభ్యులు లేవనెత్తినారో ఆ కార్యక్రమాలన్నీ కూడా మీరు త్వరితగతిన అవన్నీ కూడా పరిష్కరించాలని చెప్పి కూడా తెలియజేస్తున్నాను. ఏమైనా మీ ద్వారా పరిష్కారాలు ఏవైనా ఉంటే కూడా మా దృష్టికి తీసుకొస్తే మేము గౌరవ మా శాసనసభ్యుల ద్వారా కావచ్చు, గౌరవ మా ఎంపీ మిథున్ రెడ్డి ద్వారా కూడా మీ పై అధికారులందరికీ కూడా తెలియజేసి ఆ సమస్యని త్వరితగతిన పరిష్కారం చేసేదానికి మేము అన్ని కూడా చర్యలు తీసుకుంటామని కూడా తెలియజేస్తున్నాను. ఇంకేమైనా కూడా ఈరోజు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో కూడా కొన్ని ఇబ్బందులు చెప్పినారు. అవన్నీ కూడా మీరు మా దృష్టికి తీసుకురండి. అవి మా మండల పరిషత్ నిధుల నుంచి కూడా మేము ఇచ్చేదానికి రెడీగా ఉన్నాం. కాబట్టి ఆ కార్యక్రమాలు ఏవైనా ఉన్నా కూడా మేము త్వరితగతిన మీకు అందరికీ కూడా తీర్చేదానికి సిద్ధంగా ఉంటామని చెప్పి కూడా తెలియజేస్తున్నాను. గౌరవ తాగునీటి సమస్య కానీ, విద్యుత్ సమస్య కానీ, ఏవైనా సంక్షేమ కార్యక్రమాల సమస్యలు ఉన్నా కూడా మీరు మా దృష్టికి తీసుకొస్తే అవి అన్నీ కూడా నేను గౌరవ శాసనసభ్యుల దృష్టికి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి దృష్టికి కానీ, మన ఎంపీ మిథున్ రెడ్డి గారి దృష్టికి అన్ని కూడా తీసుకుపోయి ఈ ప్రభుత్వం ద్వారా అవన్నీ కూడా చేపించడానికి సిద్ధంగా ఉంటామని చెప్పి కూడా తెలియజేస్తూ, ఏదేమైనా ఈ కార్యక్రమాలన్నీ చేసేదానికి మీ యొక్క సహాయ సహకారాలన్నీ కూడా అందించాలని చెప్పి కూడా తెలియజేస్తూ, అధికారులందరూ కూడా ఆ విధంగా మా గౌరవ సభ్యులందరికీ కూడా మీరు సహకరించాలని చెప్పి కూడా తెలియజేస్తూ థ్యాంక్ యూ.